చూడు రాములు, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా. నీ గాచారం మంచిగా లేదు. గాచారం మంచిగా లేకపోతే గోసిలో పాము పిల్లలు పెడతాడట. ఇగో ఇది అన్నిళ్ళలో ఉండే రామాయణమే. అన్నిళ్ళ కథ ఇదే. అయిన దానికి కాందానికి జౌడాలు లొల్లులు పెట్టుకుంటారు. కోపంలో నోటికి ఎంత అంత మాట్లాడి తిట్టుకుంటారు. అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్లో పడతారు. అవసరమా రాములు? ఇప్పటికైనా అయింది ఏదో అయిపోయింది, పెద్ద మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒకసారి పోయి ఎవరితో మాట్లాడు. నీ వాళ్ళైతే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు. నా మాట ఏను, వాళ్ళతో మాట్లాడు. పో. వాస్తవం చెప్పిండు. ఏమైంది? మేమెంత చెప్పినా వినకుండా సీనుగాడు ఇల్లు ఖాళీ చేసిపోయిండయ్యా. అరే నాయన, ఇన్ని రోజులు వస్తుంది అన్ని సూదిపోటు మాటలు తిట్టరాని తిట్టరాని మాటలు పడ్డాడు. ఆడు ఇంట్లోకి వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అని ఏదన్నా ఒకటి అనిపించి తీసుకురాపో తీసుకురాపో. సీను, ఆగరా ఆగరా సీను. సీను సీను తప్పంతా నాదేరా. దీనంతటికి నేనే కారణం. కోపంలో మిమ్మల్ని అందరినీ అనరాని మాట్లాడినానరా. కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. నా మొహం కూడా చూపించుకోలేదు. నేను చేసిన పనికి మీరు ఏం చేసినా తక్కువే. మీ అందరి కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. అన్నా 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 విసిలేసిందా అన్న? నువ్వు కాకుండా ఎవరంటారా నన్ను? ఆ మాత్రం తిట్టేధికారం కూడా లేదనుకున్నావా? తిడితే నేను పర్లేను అనుకున్నావా? నువ్వు నా కాళ్ళ మీద పడుడేందన్నా? మా అన్న గురించి తెలియదురా మీకు? చిన్నప్పుడు మా అయ్య చచ్చిపోతే కన్న కొడుకు లెక్క సాధిండ్రా. ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతకదాగి మాకు 3 పూటల తిండి పెట్టిండ్రా. దేవుడ్రా మా అన్న. బావా బామ్మది బావా, చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా. మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటోళ్ళం బావా. ఇప్పుడు కూడా గంతే అనుకో బావా. చెప్తే నమ్మవు గాని బావా, లొల్లైన తెల్లారుతుంది. మన ఇద్దరం ఎప్పుడెప్పుడు కలుద్దామని నా గుండె గిల్ల గిల్ల కొట్టుకునేది బావా. ఆ రోజు నుండి పుక్కడి పువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బావా. అసలు నువ్వు ఏడుతూనే తట్టుకుంటున్నా బావా. బావా నువ్వు అస్సలు ఏడవద్దు బావా. లంకగడేడి ఇక్కడనే ఉన్నాను నాన్న. ఇవన్నీ నువ్వు చెప్పిన మాట అంతా వింటాను నాన్న. నాన్న ఈ లంగి చల్లని పని చేస్తాను. నువ్వు మాత్రం ఏడవకు నాన్న. ఊకో నాన్న ఊకో. అంతేలే, ఎంతైనా మీరు రక్త సంబంధాలు. నేనే బయటోండి కదా. రే చేతిరా రే తంతారా రే. నువ్వు బయట పడువారా? ఏది నా ముఖం చూసి చెప్పు. వీళ్ళిద్దరెంతో వీళ్ళందరెంతో నువ్వు కూడా అంతేరా నాకు. రే నా మొహం చూసి చెప్పరా. నీకెవరు లేరు నీకెవరు లేరు నీకెవరు లేరా? కోపం లేదు అంటే దాన్ని పట్టుకుంటావురా నువ్వు. రే బిడ్డవురా నువ్వు.
రేయ్ నీకంటే నాకు మంచి అల్లుడు దొరుకుతాడరా రేయ్ నువ్వు బంగారం రా బంగారం రేయ్ రేయ్ నువ్వు దాని భర్తగా రావడం నా అదృష్టం రా నా అదృష్టం నాయనా మీరందరూ సోమతోలు అందరూ కాదు నాయనా అబ్బా నువ్వు ఏడవద్దమ్మా నువ్వు ఇంటికి పెద్దమ్మా అబ్బా అబ్బా ఏడవద్దమ్మా నాయనో ఇంత కూడు పట్టుకరా పోయి బా కుండ చికెన్ మస్తు అండినావు బా మళ్ళీ వేసుకుందాం తీరా తినిపోయాలి బా ఈసారి కుండేమంటున్నా అనుదాం తాగుతావా సిగరెట్ ఏ తాత బా ఇగో. అరే అగ్గిపెట్టున్నదారా నాకాని లేదురా అన్నాడు. ఏ అగ్గిపెట్టి ఉన్నదా నేను ఎన్నడైనా సిగరెట్ తాగినా ఆయన ఏ, క్షమించురా ఏ పొట్లం ఇట్రారా అగ్గిపెట్టి ఉన్నదా నీ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు ఈ నిప్పు ముట్టించుట్లా ముందుంటాం మనం అమ్మయ్యా మొత్తానికైతే కూర్చున్నావురా ఈ సంతోషంలో మళ్ళొక దవాత్ చేసుకోవాలరా నీ దావతులకు దండం రా నాయన ఇప్పటి వరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్టకు అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా ఇంకా సాలరా అరే మనం సత్యదాకా ఇట్లనే కలిసి ఉండాలిరా చచ్చేదాకేంద్రా వచ్చే జన్మలు కూడా ఆహా జన్మ జన్మలకు మనం ఇట్లా కలిసి ఉండాలి బావా మనల్ని ఎవరు విడదీయలేరా మీరు అసలు హైలైట్ అన్న మీ అసంటోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా అంత మంచిగానే ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న ఒకసారి మంచిగా ఆలోచించుర్రి ఇదంతా నమ్మేటట్టు ఉన్నదా గిన్ని రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది నానా పెంట చేసి మీతో లొల్లులు పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసుడేంది ఇప్పుడు మీ గిని నాటకాలు ఆడుకుంటా బంగారం ఏడేవోలే ఇంట్లోనే ఉన్నది అని అనుడేందన్నా కొద్దిగా నాన్న నిజమనిపిస్తుందా నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేశం వేసి ఉంటాడు అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా అరే అంటే నువ్వేమనుకుంటావని సపరేకున్నా అని నాకు కూడా గట్ల అనిపిస్తుందిరా ఏవుక ఇంకా అనుకునేది ఇదే నిజం మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు గాని మీ జాగలా వేరేటోళ్ళు ఉంటే ఈ పాటికి మీ అన్న గాని ఆగమాగం చేస్తుంటుండే చల్ దోపే ఎడికే దగ్గర తీసుకోపా నడురా లోపలికి పోయేత్తా. తాగిన చాలు సిగరెట్ ఆడు పడేసారు